నమస్తే, జై శ్రీరామ్. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి, నాది నల్లమాడ, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ పిగ్ ఫార్మ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే పందులకి తోకలు ఎందుకు కట్ చేయాలనేది. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఏంటంటే పంది డెలివరీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందని. సో అది ఫస్ట్ 3 పిల్లలు, మొత్తం 10 పిల్లలు పెట్టింది. అది మొన్న సాయంత్రం అయింది డెలివరీ. అది మొత్తం 10 పిల్లలు పెడితే ఆ 10 పిల్లల్లో ఫస్ట్ 3 పిల్లలు చేయి పెట్టి బయటికి లాగాల్సి వచ్చింది. అది ఫస్ట్ లాక్టేషన్ అవ్వడం వల్ల. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మన దగ్గరుండి డెలివరీ చేసుకునే ప్రాసెస్లో దగ్గరుంటే ఇలాంటి తల్లి ఇబ్బంది పడేటప్పుడు మనకు పంది పిల్ల కాళ్ళు లేదా మొహం కనిపించగానే పట్టుకొని లాగేసేలాగా ఉండాలి. అలా లాగేస్తే తల్లికి కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ డెలివరీ అవుతుంది. అలా 4 పందులు అలా బయటికి లాగాము. లాగడం వల్ల మళ్ళీ అదే 5వది 6వది అలా 10 పిల్లలు వచ్చాయి. అవి కూడా దీంట్లో ఉన్నాయి. దానికి ఈరోజు టెయిల్ కటింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఫర్దర్గా మనకు టెయిల్ కటింగ్ ఎట్లా చేస్తామో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. అన్న పవర్ ఆన్ చేయవా? ఆ టెయిల్ కటింగ్ చేయడానికి మన దగ్గర ఎలక్ట్రిక్ది కట్టర్ ఉంది. ఫస్ట్ ఆన్ చెప్పు. కరెంట్ తీసేసినాం కదా. ఇది మనకు అరౌండ్ 1500 రూపీస్ అంతలో మనకు ఆన్లైన్లో దొరికేస్తుంది. ఆన్ చేసేసాయి. సో దీనికి ఇది పవర్ యూస్ చేసి మనం కట్ చేస్తాము. దీని నుంచి కట్ చేస్తే టెయిల్ కట్ చేసేటప్పుడు అసలు బ్లీడింగ్ కూడా అవ్వదు. మెయిన్గా అసలు టెయిల్ ఎందుకు కట్ చేస్తారంటే ఈ పందులకి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. నాకు ప్రాక్టికల్గా నేను చూసిన రీజన్స్ 3 ఉన్నాయి. బయట కొన్ని వీడియోస్లో కానీ కొన్ని ఫార్మర్స్ కానీ చెప్పేది ఏం చెప్తారంటే టెయిల్ అనేది కట్ చేయకుండా ఉంటే మనం ఇచ్చే ఫీడ్లో 5 to 10% ఫీడ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అని అంటారు. అది నాకు తెలిసినంత వరకు అది ప్రాక్టికల్గా అయితే అది ప్రూవెన్ ఫ్యాక్ట్ అయితే కాదు నేను చూసినంత వరకు. అది కాకుండా దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే టెయిల్ కట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెయిల్ కట్ చేయకుండా అలాగే వదిలేసామంటే అది పంది అనేది లోపల తిరుగుతూ ఉన్నప్పుడు పడుకుంటుంది, లేస్తుంది, టాయిలెట్ చేస్తుంది, పేడ అక్కడ పెడుతుంది, ఫీడ్ తింటుంది, అంతా అది మిక్స్ అవ్వడం వల్ల పంది పడుకోవడం వల్ల ఆ తోకకి ఆ జుట్టు అంతా ఉంటుంది. ఆ జుట్టు ఉండడం వల్ల ఆ టాయిలెట్ అనేది యూరిన్ ఏదైతే మొత్తం అంత కింద ఫ్లోర్ మీద కానీ అక్కడ ఇక్కడ ఉందో తోకకి అవుతుంది. మనం దాన్ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ తోక అటు ఇటు ఊపుతుంది. జనరల్గా మనము ఆవులు కానీ గేదెలు కానీ చూస్తూ ఉంటాం. అవైతే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మామూలు రెగ్యులర్ చూస్తుంటాం. ఈగలకు దానికి దీంట్లో తోలుతుంటాయి. మనం ఎప్పుడైనా లోపలికి వెళ్ళినప్పుడు పేడెత్తడానికి దీన్ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు సేమ్ అలాగే ఊపుతుంది. అప్పుడు మన మీదకి పడుతుంది మొత్తం అంతా.